హాయ్ అందరికీ ఈరోజు మేము వైట్ పేపర్ చికెన్ చేస్తున్నామండి. అంటే సిస్టర్తో కలిసి. ఎలా జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఇంకో నీకు కంటెంట్ కావాలంటే నన్ను తీసుకో. పని దొంగలు ఫ్రెండ్స్ వీళ్ళు. ఇంకా ఇదంటే తీయనికి రావడం లేదంట ఫ్రెండ్స్. కానీ అసలు వీళ్ళిద్దరికి అసలు పనే రాదండి. కాకపోతే మేము నేర్పిద్దామని చెప్తుంటే మాకు తెలియకుండా మేము పిసికిన పిండి తీసుకొచ్చి ఇలా దొంగతనంగా ఉండలు చేస్తున్నాం. నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధేసింది, తర్వాత భయం వేసింది. నీ వాల్యుయేషన్ గురించి నీకు తెలియట్లే. చికెన్ కొంచెం మిరియాల పొడి, కొంచెం నెయ్యి, పెరుగు ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. చిన్న చిన్న తరుపుకోవాలండి. తరుపుకోవాలి. ఇంకో నీకు కంటెంట్ కావాలంటే నన్ను తీసుకో. పెట్టుకొని దానిపైన కొంచెం ఆయిల్ ఆర్ నెయ్యి వేసుకొని ఇలా సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇంకా ఇదంటే తీయనికి రావడం లేదంట ఫ్రెండ్స్. కానీ నోట్లో అయితే వేసుకోరు. ఇలా ఫ్రై చేసుకోవాలా. కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. మనం ఇందులోకి 2-3 పచ్చిమిర్చీలు, బాదం పలుకు కొంచెం నానబెట్టుకొని పొట్టు తీసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇందులోనే. ఇవంతా వేగాక కొంచెం సాల్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ పిల్లలు చూడండి, పిండి మేము విసికినాం, కాకపోతే వీళ్ళు దొంగతనంగా వచ్చి ఉండలు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి అస్సలు పని రాదండి, కాకపోతే ఏదో చేస్తున్నారు. ఇలా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మేము ఆ కర్రీకి చపాతీలు తింటే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాము. కానీ మా చెల్లెలకి చపాతీలు చేయడం రాదు, కానీ చేసింది. ఇలా మిక్స్ పట్టుకోవాలి పేస్ట్ని. పచ్చిమిర్చి, జీడిపప్పు, బాదం పలుకులు, ఆనియన్స్. తర్వాత మళ్ళీ పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. పక్కన మేము చపాతీని కూడా కాల్చుకుంటున్నాము. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ పట్టినది ఇందులో పోసుకోవాలి. అంతేనండి. లాస్ట్కి ఇది మిరియాల పొడి, కొంచెం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, లాస్ట్కి కస్తూరి మేతి వేసుకొని బాగా కొంచెం ఉడికించుకోవాలండి. అంతేనండి, వైట్ పేపర్ చికెన్ అనేది రెడీ అయ్యింది. మా చెల్లెలతో కలిసి కర్రీ చేసాము. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.